ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఉదంతం పెను సంచలనం సృష్టిస్తుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఈ అధికారి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న తీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిబిరంలో గుబులు రేపుతుంది. ముఖ్యంగా ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ప్రమేయంపై విచారణ వేగవంతం కావడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో విచారణ అధికారుల ముందు హాజరైన ఆయన ఇచ్చిన వాంగ్మూలం జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అన్న చర్చలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో సిఐడిలో కీలక బాధ్యతలో ఉన్న సునీల్ నాయక్ ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు నమోదైన హత్యాయత్నం మరియు థర్డ్ డిగ్రీ కేసులో ఏపీ పోలీసులు ఆయన్ను పాట్నాలో అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత రేకెత్తిస్తుంది. ఏపీ పోలీసు బృందం పాట్నా వెళ్లడం, అక్కడ స్థానిక కోర్టులో జరిగిన వాదోపవాదాల నేపథ్యంలో సునీల్ నాయక్ చివరకు సిట్ విచారణకు హాజరయ్యారు. గంటల తరబడి సాగిన ఈ విచారణలో సునీల్ నాయక్ చేసిన వెల్లడింపులు ఇప్పుడు జగన్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సునీల్ నాయక్ ఈ కేసులో తన పాత్ర కేవలం పై అధికారుల ఆదేశాల మేరకేనని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే రఘురామకృష్ణరాజు విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన అప్రూవర్గా మారి ఆనాటి తెర వెనుక సూత్రధారుల పేర్లను అధికారికంగా బయటపెడితే అది నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజుపై దాడి జరిగిన సమయంలో అప్పటి సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటమి అనే అంశంపై సిట్ ఆరా తీస్తుంది. ఎన్ని రోజులు మౌనం ఉన్న అధికారులు ఒక్కొక్కరుగా నోరు విప్పడం మొదలు పెడితే అది పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుందనడంలో సందేహం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం అవుతుంది. ఈ క్రమంలోనే సునీల్ నాయక్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం, ఆయన అరెస్టు దిశగా అడుగులు పడడం వంటి పరిణామాలు జగన్ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సునీల్ నాయక్ స్టేట్మెంట్లోని ముఖ్యాంశాలు జగన్ వైపునకు మళ్లడం వల్లే వైసీపీ నేతలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని సమాచారం. ఐపీఎస్ స్థాయి అధికారులు విచారణలో నిజాలు చెబితే ఆ ప్రభావం చట్టపరంగా చాలా బలంగా ఉంటుంది. రఘురామకృష్ణరాజు తనపై జరిగిన దాడిలో అప్పటి సీఎం జగన్ ప్రమేయం ఉందని మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సునీల్ నాయక్ కూడా విచారణకు సహకరిస్తుండటంతో జగన్కు దడపుట్టడం ఖాయమని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణకు ఎక్కడ ముగుస్తుందన్న భయం వైసీపీ కేడర్లో స్పష్టంగా కనిపిస్తుంది. సునీల్ నాయక్ విచారణ ముగిసిన తర్వాత సిట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే దానిపైనే జగన్ నిర్ణయం రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద ఐపీఎస్ సునీల్ నాయక్ స్టేట్మెంట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను తుఫాన్లా మారబోతుంది. ఇది కేవలం ఒక అధికారిక విచారణ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో పెద్ద తలకాయలు కూడా చట్టం ముందు నిలబడే పరిస్థితిని కల్పిస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.